సృష్టికి మూలం మహిళ. భార్యగా, సోదరిగా, కూతురిగా, చెల్లిగా ఇలా ఎన్నో రూపాలలో ప్రతి మగవాడికి తోడుగా ఉంటుంది. అలాగే ప్రతి మగవాడి విజయం వెనుక ఒక అమ్మ, చెల్లి, అక్క, కూతురు ఇలా ఎవరో ఒక స్త్రీమూర్తి ఉండే ఉంటారు. సో వారి త్యాగాల్ని గుర్తిస్తూ వారి శక్తిని రెండింతలుగా చేయటానికే ఇలా అంతర్జాతీయ మహిళా దినోత్సవాలని, బాలికా దినోత్సవాలని జరుపుకుంటూ ఉంటారు. సో మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మాతృమూర్తులందరికీ, మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రంగంలో అంటే ఇప్పుడు 2024 సెంచరీలో ఉన్నాం మనం. ప్రతి మహిళ అంటే ప్రతి అమ్మాయి కూడా ముందంజలో ఉంటుంది. తనకిష్టమైన రంగాలలో పైలట్గా కానీ, లాయర్గా కానీ, డాక్టర్గా కానీ ఇలా అన్ని రంగాలలో ముందంజ ఉంటూ అక్కడ తనదైన ముద్రని వేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంది. అలాంటి అమ్మాయిలకు, మహిళలకు అంటే జాబ్ చేస్తూ ఇంట్లో అన్నీ చేసుకుంటూ వెళ్ళి జాబ్ చేస్తూ ఎన్నో కష్టాలను అక్కడ అంతమందిని ఓర్చుకుంటూ ఇంటికి వస్తున్న మహిళను మనం సగౌరవంగా గౌరవిద్దాం. అలాగే మహిళలకు ఎప్పుడూ తోడుగా ఉందాం. వాళ్ళని అంటే ఇప్పుడు జరుగుతున్న కొన్ని సిచ్యువేషన్స్ బేస్ చేసుకొని నేను ఆ మాట చెప్తున్నానండి. వాళ్ళకి ఎప్పుడు మనం సపోర్ట్గా ఉంటే వాళ్ళు ఎప్పుడు ముందంజలో ఉంటారు. మన ఇంట్లో ఉన్న మన తల్లి, చెల్లి, అక్క ఎలాగో తోటి మహిళలు కూడా మనకు అలాగే అనమాట. అలాగే జగ్గయ్యపేటలో ఉన్న సామినేని కంటి ఆసుపత్రిలో మహిళా దినోత్సవం సందర్భంగా ఆడవాళ్ళందరికీ ఉచిత కంటి పరీక్ష చేయబడును. సో ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగపరచుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో